4 జూన్ 2014 గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిండు శాసనసభలో చెప్పిన మాట, తప్పు చేసింది తనయుడైనా తనయైనా శిక్షిస్తా. తరతమ పరతమ అనేటువంటి భేదాలు ఏముండయి. అగ్రకులాలు కింది కులాలు అనేటువంటి తేడాలు చూపెట్టాం. భారత రాజ్యాంగం ప్రకారం అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూస్తాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం. ప్రజల్ని కన్నబిడ్డలోనే చూస్తాం. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలన్నీ పేద ప్రజలకు మాత్రమే చెందాలి. పేద ప్రజలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ అసెంబ్లీలో ఉన్నోళ్ళు ఈ మంత్రులు కాక మీడియా మిత్రులకి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి మేధావులందరితోటి ఓ కమిటీ వేసి కొత్తగా వచ్చినటువంటి అప్పుడు 29 రాష్ట్రాలు అన్న దేశంలో ఇప్పుడు 28, 29వ రాష్ట్రమైన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఎట్లుండాలి ఏందనే దానికోసం నాకు ఒక కళ ఉంది, ఒక కల్పన ఉంది. ఆ కథ కోసం, ఆ కల్పన కోసం కబ్జాలు చేసేటోళ్ళు ఎవరైనా నేను కంట్రోల్ చేస్తా, నియంత్రిస్తా, దుర్మార్గుల మీద చర్ణకోలు దొరుకుతా అని చెప్పి ప్రమాణం చేసి కేబినెట్ ఏర్పాటు చేసుకుంటే వచ్చిన అమాత్యులు కాపాడాల్సిన వాళ్ళే కంచె చేను మేసింది అన్నట్టు ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఎక్కడికక్కడ యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి గారు ముందు నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు కూడా గట్లే పోవాలి. మా సార్ ఫామ్ హౌస్ కట్టుకుంటే మేము ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్నా కట్టుకోవద్దా? మాకందరికీ ఆదర్శం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కాబట్టి మేము ఫామ్ హౌస్ కట్టుకుంటాం. రఘునందన్ నేను ఫామ్ హౌస్ కట్టుకోవద్దా? మంత్రులకు ఎవరికైనా డౌట్ రావచ్చు. బరాబర్ కట్టుకోవాలి మంత్రులారా. మీ జీతం ఎంత, మీ గీతం ఎంత, మీ ఎలక్షన్ అఫిడవిట్ ఎంత, 2014 ఎలక్షన్ అఫిడవిట్ ఎంత, 2018 ఎలక్షన్ అఫిడవిట్ ఎంత, అందులో మీరు చూపించిన భూములు ఎంత, వారసత్వ భూములు ఎంత, పిల్లల పేరు మీద ఉన్న భూములు ఎంత, అన్ని లెక్కలు చూపెట్టి తప్పకుండా మీరు ఫామ్ హౌస్లు కొనుక్కోవచ్చు. ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ స్ట్రీట్ లోపల బంగ్లాలు కట్టుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ మంత్రులలో సారు ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు కదా అని అనుకున్నట్టున్నారు. వారి అడుగుజాడలలో నడదామని నిర్ణయం తీసుకున్నారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు. వ్యవసాయం బయట వాళ్ళకి ఎందుకు, సబ్సిడీలు బయట వాళ్ళకి ఎందుకు, ఫామ్ హౌస్ల పంచాయతీ బయట వాళ్ళకి ఎందుకు? ఫామ్ హౌస్ అంటే నన్నే చూడుండ్రి, కేసీఆర్ గారి కంటే నేనేమన్నా తక్కువనా, నేను ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకోవద్దని అనుకున్నట్టున్నారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు. 1 కట్టుకున్నారు, బాధ లేదు. 2 కట్టుకున్నారు, బాధ లేదు. 3వది కూడా కడుతున్నారు. అయితే ఇక్కడ బాధ ఏంటి అంటే వారు నిజాయితీగా భూమి కొనుక్కొని కట్టుకుంటే మనకెవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కానీ బాధ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారి మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కాబట్టి అగ్రికల్చర్ లోన్లు, హార్టికల్చర్ లోన్లు, ఏ లోన్లు అయితే వ్యవసాయ శాఖ పేరు మీద వస్తాయో అవన్నీ కూడా నా పేరు మీద భూమి ఉంటే లోన్లు రావు కాబట్టి నా దగ్గర పనిచేసేటోళ్ళు నా బినామీల పేరు మీద ముందుగా భూములు రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత వాళ్ళ పేరు మీద లోన్లు తెచ్చుకోవాలి. లోన్లు వచ్చినాక కొద్ది రోజులకు ఆ భూముల్ని కుటుంబ సభ్యుల పేరు మీదకి తర్జుమా చేసుకోవాలి. అందుకనండి జర పుస్తకాలు ఎక్కువైనాయి, ఏమనుకోకూరి. ఈ పుస్తకాలన్నీ మీకు ఇస్తే విషయం మొత్తం అవగతం అవుతుంది. గౌరవనీయులు మంత్రి గారు ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అన్న. 165 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టిండు. 165 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టిండు. అయితే ఈ 165 ఎకరాల కాంపౌండ్ వాల్ ఒక ఫోటోలో రాదు కాబట్టి 3 వేర్వేరు దిక్కులకి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చినామన్న. ఈ 3 ఫోటోలు కలిపితే సార్ ఫామ్ హౌస్ అవుతుంది. 165 ఎకరాల వ్యవసాయ భూమికి సార్ కాంపౌండ్ వాల్ కట్టిండు. లోపల ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టిండు. అయితే ఈ ఫామ్ హౌస్ ఏంది, ఈ వ్యవసాయ భూమి ఏంది, ఈ తోట మీద నీకున్న అభ్యంతరం ఏంది రఘునందన్, లేదా మీడియా మిత్రులకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది అని రేపు ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ తోట మీద నాకున్న అభ్యంతరం ఏంటంటే ఈ తోట కట్టింది కృష్ణా నది పరివాహక ప్రాంతం. కృష్ణా నది పారుకుంటూ పోతున్నటువంటి దాని పక్కపోటి సార్ జాగా కొనుక్కున్నాడు. అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి సేల్ డీడ్ల ప్రకారం వారు రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి. వారు అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి. కాంపౌండ్ వాల్ పెట్టింది సుమారు 160 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టింది.
నీకెట్లా తెలుసు నువ్వు గొలిచినవా మళ్ళీ మా సార్ అంటాడు ట్రాక్టర్ తెచ్చి దున్తా అంటే దున్ను అంటాడు గట్లా. అట్లా ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడిది నువ్వు ఎట్లా గొలిచినవో అని అడుగుతారు సార్లు. దీన్ని కొలవడానికి సైన్స్ ని టెక్నాలజీని వాడుకున్నాం. కాంటూర్స్ అని చెప్తారు భూమి కొలిచేందుకు. ఆ కాంటూర్ లెవెల్స్ తీసుకొని ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఉంది, ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జాకు గురైంది, అసలు కబ్జా అనే పదం ఎందుకు వాడుతున్నావు రఘునందన్ అంటే, మనం కట్టాలనుకుందే ఇట్లా కృష్ణా నది ఇట్లా నీళ్లు వారుకుంటూ పోతుంటే దాని బ్యాంకున అంటే దాని ఒడ్డునే మనం ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్న ల్యాండ్ అంతా ఈ పక్కన చూపెట్టి దీన్ని ఆనుకొని ఉన్నటువంటి నదిలో ఇక్కడికి కాలువ అయిపోతే దీన్ని ఆనుకొని ఉన్న నది లోపల 6 మీటర్ల ఎత్తు కింద నదిలోంచి కాంపౌండ్ వాళ్ళు లేపుకుంటూ వచ్చారు. 6 మీటర్ల ఎత్తు లేపి ఇక్కడ ఉన్నటువంటి పొలానికి సమానం చేసి దాన్ని మొత్తం మట్టి ఫిల్అప్ చేసి ఇక్కడికి నుంచి వాగు వారుతుందన్న కృష్ణా నది వారుకుంటూ పోతుంది. ఇది నా భూమి, ఇక్కడ నుంచి కృష్ణా నది వారుకుంటూ పోతుంది. ఈ కృష్ణా నదిని ఎంకరేజ్ చేసి లోపలికి పోయి కృష్ణా నదిలో గోడ కట్టి దాంట్లో మొత్తం మట్టి ఫిల్అప్ చేసారు. ఇది కృష్ణా నది పరివాహక ఫోటో. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతం. దీని లోపల ఇక ఇంత దాకా వచ్చి వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. రౌండ్ మార్కేషన్. ఇప్పుడు మీకు అన్ని బుక్స్ పంపిస్తాం. దాదాపు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2 పొరపాట్లు చేసిండ్రు మంత్రి గారు. ఒకటి నదిని కబ్జా చేసిండ్రు, 2 నదిని డీసిల్టింగ్ చేసిండ్రు. అంటే గోడగట్టి 6 ఫీట్ల ఎత్తు గోడగట్టి న్యాచురల్ భూమి లెవెల్కి తీసుకొచ్చి దాన్ని మొత్తం మళ్ళా బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఫిలప్ చేసి దాంట్లో సబ్సిడీ రావాలని చెప్పి మళ్ళీ మనం ఏం చెప్తున్నాం, ఈ మధ్యలో దేశానికి ఫామ్ ఆయిల్ అంతా బయటికి వెళ్ళి కొంటున్నారు, తెలంగాణ ఒకటే ఫామ్ ఆయిల్ పెడుతుంది. పెట్టురు, మాకేం ఇబ్బంది లేదు. కానీ దీని మీద తీసుకున్న సబ్సిడీ ఎంత? ఈ సబ్సిడీ ఎవరి పేరు మీద తీసుకున్నాం? వ్యవసాయ సబ్సిడీలు, హార్టికల్చర్ సబ్సిడీలు, ఈ రాష్ట్రంలో పేద చిన్న సన్నకారు రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు మన కాంపౌండ్ లోపల ఎన్ని తీసుకున్నాం. మీరు ఆశ్చర్యపోతారన్న. సుమారు 3.5 ఎకరాల సీసీ రోడ్లు వేసిరు లోపల. ఎయిర్పోర్ట్లలో పెద్ద మనుషులు దివ్యాంగులు నడవడానికి ఇబ్బంది ఉంటే గవేద పెట్టుకుంటారు కదన్న కరెంటు తోటి నడిచే మోటార్లు. అవి కూడా 2-3 మోటార్లు వచ్చినాయి సార్కి. సో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇండివిజువల్స్. దయచేసి వారు కానీ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కానీ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ అన్ ఇండివిజువల్. మై ఫైట్ ఏంటంటే, 1 కబ్జా చేసిండ్రు, 2 ఆ కబ్జాలో నది కబ్జా చేసిండ్రు, 3 నదిని నింపిండ్రు, 4 బినామీల పేరిట ట్రైబల్స్ పేరిట దాదాపు 7-8 కోట్ల రూపాయల సబ్సిడీలని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని ఆ తర్వాత ఆ భూముల్ని మీ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి బదిలీ చేసుకున్నారు. ఇట్స్ బార్న్ బై రికార్డ్. ఇంకొక దారుణం చెప్తాను మీకు అందరికీ. అక్కడ ఆర్డీఎస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది పాలమూరు జిల్లాలో. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఆర్డీఎస్ కాలువల నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి భూమిలో ఒక సర్వే నెంబర్లో సుమారు దగ్గర 20 ఎకరాల భూమి వాళ్ళ అవసరాలకు వాడుకోగా మిగిలింది. ఆర్డీఎస్ వల్ల వివిధ అవసరాలకి వాడుకోగా మిగిలిన భూమి దాదాపు 20 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో సర్వే నెంబర్ 60 అన్న. సర్వే నెంబర్ 60 ఎక్స్టెంట్ వచ్చి 17 ఎకరాల 35 గుంటలు అన్న. దిస్ ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ ఆర్డీఎస్ డివిజన్ నెంబర్ 32. పహాని ఉందన్న పుస్తకంలో పేజీ నెంబర్ కూడా చెప్తా, పహాని కూడా ఇస్తాం మీకు. దిస్ ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ ఫర్ ఆర్డీఎస్ డివిజన్ 32. ఇప్పుడున్నటువంటి పహానీలో గౌరవ మంత్రివర్యుల కుటుంబ సభ్యుల పేరు వస్తుంది, ఒక కంపెనీ పేరు వచ్చింది. అసలు ఈ కంపెనీ ఆడికేలు వచ్చిందని సమాచార హక్కు చట్టం కింద ఇతర అప్లికేషన్ల కింద అడగడం మొదలుపెట్టినాం. కంపెనీ ఆడికేలే వచ్చింది, కుటుంబ సభ్యులు ఆడికేలే వచ్చిండ్రు. మీకు పహానీలో ఇంకా దుర్మార్గం. ఈ మధ్యలో అక్కడక్కడ తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. మిత్రులందరికీ, మీడియా మిత్రులకు కూడా తెలుసు, అక్కడక్కడ కొన్ని తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. ఇక తహసీల్ ఆఫీసు కాలిపోతే రికార్డు ఏముండదు. 1954-55 కాసరా పహానీ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందంటే మా కార్యాలయము ఫలానా తారీఖు రోజు తగలబడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి భూ రికార్డులు ఏవి కూడా మా కార్యాలయంలో అందుబాటులో లేవు. అట్లే మంత్రి గారు ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి మండలంలో
25 అక్టోబర్ 21వ సంవత్సరంలో 2021లో తహసీల్ ఆఫీస్ తగలబడ్డది. ఈ మండలం పేరు వచ్చి పెద్ద మందాడి మండలం, మానవపాడు మండలం తగలబడ్డది. మానవపాడు మండల తహసీల్ కార్యాలయం 21 అక్టోబర్ 2021 నాడు తగలబడ్డది. నేనేదో గాలి మాటలు చెప్తలేనండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. తహసీల్దార్ గారు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, షార్ట్ సర్క్యూట్ వల్ల మేము సాయంత్రం ఆఫీస్కి తాళం వేసి పోయి వచ్చి చూసేసరికి ఉదయం కల్లా మా ఆఫీసులో ఉన్న రికార్డులన్నీ తగిలబడిపోయినాయి అని చెప్పి సంబంధిత తహసీల్దార్ గారు గౌరవనీయులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 21/10/2021 రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ బుక్ లో ఉంది. 2 సంవత్సరాలు అవుతుందన్న దగ్గర ఇవాళ దాకా ఛార్జ్ షీట్ వేయలే కనీసం పోలీసు వాళ్ళు. ఛార్జ్ షీట్ వేసి అసలు షార్ట్ సర్క్యూటా, రికార్డ్స్ తగలబడ్డాయా, ఏమేమి తగలబడ్డాయి అన్న ఒక మండల ఆఫీస్ తగలబడితే ఓ గరీబోడు చిన్న క్రాప్ లోన్ పెట్టుకోవాలంటే పహానీలు ఏమంటారు. పహానీలు లేవు. మా కార్యాలయంలో రికార్డులు ఏమీ అందుబాటులో లేవు. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏమనుకున్నారంటే, ఆర్టీఎస్ కోసం ఎక్వైరీ చేసిన భూమి అని చెప్పి ఎవరికి తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది, మనం మొత్తం కాలబెట్టేసినాం కదా అని అనుకున్నాడు. పాపం అన్నాడు. ఎవడో తెలివికలు కొన్ని పహానీలు తీసి పెట్టుకున్నాడు. 1954 నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ తగలబడేదాకా కొన్ని సర్వే నెంబర్లు, కొన్ని పహానీలు తీసి పెట్టుకున్నాడు. మీకు ఇచ్చేటువంటి ఈ బుక్ లో పేజీ నెంబర్ 75 అనుకుంటానా, పహానీ చూపిస్తాను. క్రిస్టల్ క్లియర్ గా ఆ పహానీ చెప్తుంది. ఆర్టీఎస్ డివిజన్ 32 అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ రాసింది కనబడుతుంది. సర్వే నెంబర్ 60/A నీళ్ల గుంత చేను. దీంట్లో ఆర్డిఎస్ డివిజన్ నెంబర్ 32 అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా, ఇది ఆర్డిఎస్ డివిజన్ 32 అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా 1973-74 పహానీలోనే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగినట్టు వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా రాసిపెట్టింది. ఆర్డిఎస్ ప్రాజెక్టు కోసం 1973-74లో ఈ భూమిని సర్వే నెంబర్ 60/A అనేటువంటి ఈ భూమిని ఎక్విజిషన్ చేసినట్టు 1973-74 పహానీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ వచ్చింది. దిస్ ఈజ్ మై స్ట్రైట్ అలిగేషన్. ఇది ఆర్డిఎస్ కోసం తీసుకున్న భూమి మీ దాంట్లోకే వచ్చింది, అసైన్మెంట్ మీ దాంట్లోకే వచ్చింది, ప్రభుత్వ భూమి మీ దాంట్లోకే వచ్చింది, నది మీ దాంట్లోకే వచ్చింది, నదిలో గోడ కట్టిర్రు, నదిలో మట్టి నింపిర్రు, డీసిల్టింగ్ చేసిర్రు. ఇవన్నీ కూడా నేరాలే. 80 ఎకరాలు కొనుక్కొని 160 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టినారు. సో ఒక సామాన్య కార్యకర్తగా, ఒక పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకి మనం తీసుకొచ్చినటువంటి సమాచారం ఇది. అన్ని డాక్యుమెంట్లు ఒక ట్రైబల్ సోదరుని పేరు మీదకే వస్తాయి. ఫస్ట్ అక్కడ నుంచి సార్ కుటుంబ సభ్యుల పేరు మీదకి వస్తాయి. తర్వాత కొత్తగా ఒకటి మొదలు పెట్టిరు, ఒక కంపెనీ పేరు తీసుకున్నారు, ఆ కంపెనీ పేరు మీదకి వస్తాయి ముందుగా. తర్వాత ఇలా కుటుంబ సభ్యుల పేరు మీదకి వస్తాయి. సో దిస్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరెండి అంటాం. అంటే ఒక నేరస్తుడు, కొందరు నేరస్తులు ఎట్లుంటారంటే ఓన్లీ కిటికీలకున్న స్క్రూలు ఇప్పి లోపలికి వస్తారు. కొందరు నేరస్తులు పగటిలు అన్నం తినిపించేందుకు పోయినప్పుడు ఇల్లు ఏ తాళం ఉంటే తాళం కోసేసి వస్తాడు లోపలికి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు అన్నట్టు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రకమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు అన్నట్టు. ముందు ఒక ట్రైబ్ పేరు మీద చేయాలి, తర్వాత మన పేరు మీదకి తెచ్చుకోవాలి, తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. ఇది కేవలం ఒక్క కాంపౌండ్ వాల్ గురించే చెప్పినా మీకు. 160 ఎకరాల ఒక్క కాంపౌండ్ వాల్ చరిత్రనే చెప్పిన ఈ 10-15 నిమిషాల్లో. మీకు ఓపిక లేదు, నాకు ఓపిక లేదు, ఎందుకంటే నేను భూ అదినప్పుడు వచ్చిన కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.